నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఉగాది తర్వాత మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వంటి విషయాలకు వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురుగారు, ఉగాది తర్వాత అలాగే అష్టగ్రహ కూటమి ప్రభావం వలన మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి మీరు అన్నట్టు ఈ ఉగాది నుంచి విశ్వవసునామ సంవత్సరం శ్రీ శాలివాహన శకం, మన దక్షిణ భారతీయుడు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి వాడు శాలివాహనుడు. శ్రీ శాలివాహన శకం, అలాగే మనకు శ్రీ విశ్వవసునామ సంవత్సరం శుద్ధ పాడ్యమి అనగా చైత్రమాసం. మనకు వచ్చేసి శని ఆదివారం 2 రోజులు రావడం వల్ల ఇక్కడ మనకు ఈ సంవత్సరం కొంత భయాందోళనతో కూడుకొని ఉంటుంది. దేశమంతా కూడా భయాందోళనతో కూడుకొని ఉండడం అంటే మిథున రాశ్యాధిపతి మీనరాశిలో అక్కడ మనకు సప్తగ్రహ కూటంలో కలిశాడు. సప్తగ్రహ కూటమి అని మనం అందరికి కూడా తెలియాలి కదా. అక్కడ మనకు శుక్రుడు వక్రీకరించి ఉండడం, అలాగే ఈ యొక్క మిథున రాశ్యాధిపతి మీనరాశిలో వక్రీకరించి ఉండడం, అలాగే చంద్రుడు రాహు కలవడం వల్ల చంద్రుడు కూడా దోషకారకుడై ఉండడం, దాంతోపాటు ఆయన వక్రీకరించి ఉండడమే, ఎందుకంటే రాహు దృష్టి ఉండడం వల్ల. తర్వాత శని, రాహు, అలాగే వీళ్ళతో పాటు వరుణుడు, ఇక్కడ సప్తగ్రహాలు కలిశాయి. షష్టగ్రహాలు అని కాకుండా 7 మంది కలిసి ఉన్నారు మీనరాశిలో. అయితే వీళ్ళల్లో ఈ మిథున రాశ్యాధిపతి అక్కడ వాళ్ళతో కలిసి ఉండడం వల్ల, పాప దృష్టి కూడా ఉండడం వల్ల ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం నుంచి ఆదాయం వచ్చేటప్పటికి 14 రూపాయలు ఆదాయం. విశేషమైనటువంటి ఆదాయ ఫలితాలు ఈ రాశి వారికి చాలా బాగున్నాయి. అలాగే వ్యయము అనగా 2 రూపాయలు ఖర్చు అవుతే మనకు 14లో 2 తీసేస్తే 12 రూపాయలు అధికమైనటువంటి లాభదాయకంలో ఉన్నారు మిథున రాశి వారు. దాంతోపాటు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా బాగుంది కదా. అలాగే గౌరవార్థం రాజ్యపూజ్యము, అలాగే 4 అవమానం వచ్చేటప్పటికి 3. ఇక్కడ 4 గౌరవార్థం, అలాగే అవమానం 3 అంటే 4లో 3 తీసేస్తే అధికంగా ఒక్కరున్నా అధికంగా గౌరవం దక్కుతుంది. అంటే వీళ్ళు చేసేటువంటి వ్యాపారంలో మంచి పేరును సంపాదించుకుంటారు. లేదంటే వీళ్ళు చేసే ఉద్యోగంలో మంచి అభివృద్ధి చెందడం వల్ల వీళ్ళు చేసే సంస్థలో వీళ్లకు సన్మానాలు, సత్కారాలు పొందుతారు ఈ సంవత్సరం మిథున రాశి వారు. అంటే ఇప్పుడు మనము 100 మందితో కలిసి జాబ్ చేస్తున్నారు. ఆ 100 మందిలో ఈ వీళ్ళు వచ్చేసి ఒకరిగా డిఫరెంట్గా రాణించగలరు. ఆ మిగతా 99 మంది వీళ్ళను ఆదర్శంగా తీసుకుంటారు. ఆ విధంగా మంచి పేరును గడిస్తారు. తద్వారా వీళ్లకు సన్మానాలు, సత్కారాలు, గౌరవాలు, పట్టాపుచ్చుకోవడాలు, ఇటువంటివి అనేకమైనటువంటి అవార్డులు, రివార్డులు కూడా పొందే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. చక్కని యోగ కాలము, అంటే ఆనందమైనటువంటి సంతోషంగా వీరికి ఈ సంవత్సరం విశేషంగా సాగిపోతుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మంచి విశేషమైనటువంటి లాభాలను గడిస్తారు. ఎన్నడూ చూడని వ్యాపార లాభాలు ఈ సంవత్సరం వీళ్ళకు కనిపిస్తుంది. అంటే జీవితం పైన ఒక సంతోషం, ఆనందం అనేది వెల్లివిరుస్తుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో. అలాగే ఖర్చు విషయం కూడా చూసుకుంటే మనకు చాలా తక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఖర్చు తక్కువ ఎందుకు అనంటే, ఎప్పుడైతే ఆరోగ్యపరమైన విషయాలలో నష్టం లేకుండా ఉంటుందో అప్పుడు ఖర్చు తగ్గిపోతుంది. మనం 10 రూపాయలు సంపాదించామనుకుందాం, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, దానికి 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అప్పుడు ఏమైందంటే మనం ఇంకా లాస్ అవుతున్నాం. అందుకనేసి ఈ సంవత్సరం వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది.
అలాగే ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం వాటి నుంచి బయటపడతారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో బాగా నయమై చక్కగా అందంగా తయారవుతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీళ్ళు కొత్తగా ఎవరైనా నూతన వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం ప్రశాంతంగా ప్రారంభించుకోవచ్చు. అంటే చిన్న పెట్టుబడితోనూ వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు, లేదంటే పెద్ద పెట్టుబడితోనైనా కూడా వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు. అలాగే మరలా కూడా ఇక్కడ కొంచెం చూసుకోవాలి, మనం పుట్టిన సమయాన్ని బట్టి మనం అడిగి తెలుసుకొని ప్రారంభం చేయాలి పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టేటప్పుడు. అలాగే గురువుగారు చెప్పారు అని చెప్పేసి అందరికీ కాదు, రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకలా ఉంటుందంటే పొరపాటు. అంటే వాళ్ళ పుట్టిన టయాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. శుభ సమయంలో పుట్టారు ఆ రాశిలో వాళ్ళకందరికీ శుభమే జరుగుతుంది. అశుభ సమయంలో పుట్టిన వాళ్ళు ఉంటారు, అంటే బ్యాడ్ టైం. అటువంటి వాళ్ళు ఏంటంటే పెద్ద పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేటప్పుడు కాస్త అడిగి తెలుసుకొని చేయడం మంచిది. ఎందుకంటే నష్టపోకుండా ఉండడానికి, ఎందుకంటే ప్రకృతిలో కొంచెం బాగలేదు కాబట్టి అందువల్ల. అలాగే మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు ఈ రాశి వారికి, ఈ యొక్క మిథున రాశి వారికి అన్ని విషయాలలో చాలా చక్కని అభివృద్ధి ఉంటుంది. కొత్త గృహాలు కొంటారు, లేదా కట్టినటువంటి ఇండ్లను కూడా కొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఈ మధ్యన చాలా రోజులు వాటితో చాలా నష్టపోయారు. అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత వాళ్ళకు ఆనందము సంతోషం కలుగుతుంది. అందరికీ కాకపోయినా ఈ రాశిలో వాళ్ళకి మాత్రం తప్పకుండా లాభాలు గడిస్తారు, విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. అలాగే నూతన వాహనాలు కొంటారు, స్వగృహాలు కొంటారు, వీటితో పాటు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఈ రాశి వాళ్ళకి చక్కగా అన్ని విధాలా బాగున్నప్పటికీ బుధుడు ఉండడం వల్ల కొన్ని విషయాలలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు జాగ్రత్తగా నడుచుకోవడం, దాంతోపాటు ఈ సంవత్సరం గణపతిని అంటే అభయ గణపతిని మాత్రమే వీళ్ళు ఆరాధించాలి. ఇక్కడ అభయ గణపతి అంటే ఎవరు చాలా మందికి తెలియదుగా. అభయ గణపతి అంటే కుడివైపుకు తొండం ఉన్నటువంటి ఆయన బొజ్జ గణపతి అవుతాడు. ఎవరవుతారు? బొజ్జ గణపతి. కుడివైపు తొండం ఉంటే ఏమవుతుందంటే ఆయన ఆశీర్వదించాల్సింది పోనిచ్చేసి భోంచేస్తున్నాడు. ఎడం చేత్తో ఆశీర్వదిస్తున్నాడు, కుడి చేత్తో లడ్డు తింటున్నాడు, భోంచేస్తున్నాడు. అంటే ఆయన బొజ్జ గణపతి అవుతాడు. అప్పుడు మనకు అభయం లేదు. ఎడం చేత్తో అభయం ఏమిటి? అది ఆపోజిట్. అందుకనేసి అభయ గణపతి అంటే తొండం వచ్చేసి ఎడం వైపు ఉండాలి. ఎడం వైపు ఉన్నదనుకోండి, ఆయన ఎడం చేతిలో లడ్డు ఉంది, లేదా ఆయన భోంచేస్తున్నాడు. ఇక్కడ మన కుడి చేత్తో అభయాన్ని ఇస్తున్నాడు. అభయాన్ని అంటే శుభప్రదం, ఆశీర్వచనం. అభయ గణపతిని ఈ సంవత్సరం ఈ యొక్క మిథున రాశి వాళ్ళు అభయ గణపతిని ఆరాధించి పూజించినట్టయితే తిరుగులేదు ఈ రాశి వారికి. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి విశేషమైనటువంటి లాభాలు. అలాగే జీవితం అంతా కూడా 3 పూలు 6 కాయల్లా దినదినము అభివృద్ధి చెందడము. ఏది ఏమైనా మొత్తం మీద ఓవరాల్గా సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఆనందము, సంతోషము, అభివృద్ధి అనేది 3 కూడా విశేషంగా ఉంటాయి. గురుగారు, ఇక్కడ చిన్న సందేహం. అంటే బొజ్జ గణపతి, మీరు అభయ గణపతి చెప్పారు కదా. అవును. బొజ్జ గణపతిని పూజించే సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడ కొంతమంది చెప్పేటోళ్ళు క్రియేటివిటీ చేసుకుంటూ ఉంటారు. అంటే డిఫరెంట్గా చెప్పాలి కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను చెప్పింది ఇంకొకరు చెప్తే లాభం ఏముంది? వాళ్ళు ఏదైనా దానికంటే మించి క్రియేట్ చేయాలి. అందుకనేసి కుడి వైపు తొండం ఉంటే అదృష్టం అంటారు. కుడి వైపు తొండం ఉంటే ఆయన భోంచేస్తున్నాడు, బొజ్జ గణపతి అవుతాడు. దీనికి ప్రమాణాలు ఉంటాయి. మనకు వాస్తు స్థపతి అంటే విగ్రహం అనేది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే ఆ యొక్క విగ్రహం వల్ల లోకానికి మంచి జరుగుతుంది అన్నది మనము నిర్ధారణ చేస్తాం. ఇక్కడ ఇందాక మీరు అడిగిన సందేహానికి మాత్రమే, కుడివైపుకు తొండం ఉందంటే ఆయన భోంచేస్తున్నవాడు, ఎడం చేత అభయం ఇస్తున్నవాడు బొజ్జ గణపతి అవుతాడు. అలాగే
ఎడం వైపుకు తొండం ఉన్నట్టు అయితే ఆయన కుడి చేత్తో అందరినీ ఆశీర్వదిస్తున్నాడు, అందరినీ ఆశీర్వదిస్తున్నారు కాబట్టి అభయ గణపతి. అభయ గణపతి అనేది ఏంటంటే మన యొక్క కోరికలను తీర్చేవాడు, మన యొక్క కోరికల్ని తీర్చేవాడు. ఆశీర్వాదానికి కూడా ఒక ప్రమాణికం ఉంటుంది. మనం ఓం శతమానం భవతి శతాయుష్యేవేంద్రియాది ప్రతిష్టధి, ఇంకా ఎలాగో ఎంతైనా మనం చెప్తుంటాం. ఆ ఆశీర్వాద బలమే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మనకు గణపతి కూడా అభయ గణపతి కావాలి, అంటే మన కోరికలు తీర్చేవాడు కావాలి. కానీ అలా అందుకనేసి మనము ఈ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా అన్నింటంగా విజయాన్ని పొందాలి, ఎక్కడ అడుగడుగున ఆటంకాలు లేకుండా ఉండాలంటే అభయ గణపతిని మాత్రమే వీళ్ళు పూజించినట్టు అయితే విశేషంగా కలిసి వస్తుంది. అది కూడా ఈ రాశి వాళ్ళు ఆదివారం కానీ లేదంటే బుధవారం కానీ వీళ్ళు చూసుకొని 2 వారాలలో కూడా అభయ గణపతిని పూజించినట్టయితే, ఆరాధించినట్టయితే విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు, సంతోషంగా సాగిపోతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు. అలాగే కర్కాటక రాశ్యాధిపతి ఏమో అక్కడ అష్టగ్రహ కూటంలో ఉన్నాడు. సప్తగ్రహ అష్టగ్రహ కూటంలో ఉన్నాడు, అంటే మీనరాశిలో పోయి ఉన్నాడు. అయితే ఆయన అంటే తరచూ మారుతూ ఉంటాడండి. ఆయన మహాకారకుడు కాబట్టి ఏ ఇంట్లోనూ స్థిరంగా ఉండడు. ఆయన వీలైనంత వరకు తొందరగా అన్నింటిలో మారుతూ ఉంటాడు. అయినప్పటికీ ఇక్కడ ఏమైందంటే కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల మానసికమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. అయితే యోగం అయితే ఉంటుంది ఈ సంవత్సరం ఎవరికి? కర్కాటక రాశి వారికి. తర్వాత కర్కాటక రాశి వారికి ఆదాయము వ్యయము. కర్కాటక రాశి వారికి ఆదాయం చూసుకుంటే 8 రూపాయలు, అలాగే వ్యయం చూసుకుంటే 2. ఇక్కడ అధికమైనటువంటి ధనార్జనలో ఉన్నారు కర్కాటక రాశి వారు. ఇక్కడ ఆదాయం 8, ఖర్చు 2 అయినప్పుడు 6 అధికమైనటువంటి ఆదాయం ఉంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు విశేషమైనటువంటి లాభార్జనతో జీవిస్తారు. తర్వాత రాజ్యపూజ్యము అవమానము, ఈ 2 విషయాల్లో చూసుకుంటే కర్కాటక రాశి వారికి గౌరవార్థం 7, అలాగే అవమానం 3. ఇక్కడ మనకు గౌరవార్థం వచ్చేసి 7 ఉన్నాయి, అవమానమేమో 3 ఉంది. అప్పుడు 7లో 3 తీసేస్తే 4 గౌరవించే వాళ్ళు అధికంగా ఉన్నారు. ఈ సంవత్సరం వీరికి ప్రశంసల జల్లు కురుస్తుంది. ఎవరికి? కర్కాటక రాశి వారికి. అంటే ఇంట్లో కుటుంబంలో అందరూ పొగడ్తలతో ముంచేస్తుంటారు. అలాగే ఇంట్లో భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, అన్నదమ్ములు కానీ అందరూ వీళ్ళని పొగడతలతో ముంచేస్తారు. అంటే పొగడతలతో అభిషేకం జరిగిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి. అంటే వాళ్ళు చేసే పనులకు అలాంటి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. అదే ప్రేమాభిషేకం జరుగుతుంది. ప్రేమాభిషేకం జరుగుతుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి. ఇంట బయట కూడా 10 మంది ప్రశంసలు, చేసే వ్యాపారంలోనూ ప్రశంసలే, అలాగే ఉద్యోగ రంగాలలోనూ, చేసే జాబులో కానీ, చదువులో కూడా పిల్లలకు కూడా మంచి గుర్తింపు, బాగా చక్కగా పాస్ కావడం, విద్యార్థులు పట్టుదలతో ఈ సంవత్సరం వాళ్ళు మంచి మార్కులు సంపాదిస్తారు, పాస్ అవుతారు. చక్కగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి లాభదాయకమే. అయితే కొన్ని విషయాలలో ఒడిదుడుకులు అప్పుడప్పుడు ఉంటాయి ఈ రాశి వారికి. ఎందుకంటే కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల చంద్రమంగళ యోగం అనేది జరగబోతుంది. అంటే విశేషమైనటువంటి ఆర్థిక యోగం ఉంటుంది, గౌరవార్థం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఊహించిన కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవించే అవకాశం, చిన్న మేజర్ కాదు, నష్టాలు కాదు, కానీ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాస్త అటు ఇటు సమస్యలు వచ్చినప్పటికీ ఓవరాల్గా మొత్తం మీద విజయం అయితే సాధిస్తారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒడిదుడుకులు అనేది ఉండనే ఉంటాయి. అది కూడా ఎందుకంటే
ఇక్కడ మనకు మీనరాశిలో 7 గ్రహాలు కలిసి ఉండడం, అలాగే కేతు దృష్టి కూడా ఉండడం, అపసవ్య కాల సర్పదోషం ఏర్పడడం ఈ ఉగాది నుంచి. అపసవ్య కాల సర్పదోషం అని చెప్పాను కదా, రివర్స్ అనేది ఏర్పడడం వల్ల కొన్ని విషయాలలో అనుకోని సంఘటనలు ఎక్కువగా సంభవించడం. అయితే దీంతో పాటు ఈ కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల శ్రీలంకకు కూడా, శ్రీలంక అంటే మన దక్షిణ భారతదేశంలో శ్రీలంకకు కూడా భూకంపాలు సంభవించే అవకాశము ఉంది. దీంతో పాటు లేదంటే వర్షాకాలంలో వర్షాల వల్ల విపరీతమైనటువంటి నష్టం జరిగే అవకాశం కూడా, ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది శ్రీలంకలో. అలాగే దీంతో పాటు ఇవే కాకుండా మన విదేశాల్లో కొన్ని దేశాలకి యుద్ధ వాతావరణం భయపెడుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక దేశమే కనుమరుగే అవకాశం కూడా ఉంది. అంటే సిరియా దేశం అని కానీ, లేదా ఇంకా కొన్ని వేరే ఏదైనా సరే, ఇటువంటి కొన్ని విదేశాలలో అధికమైనటువంటి ప్రమాదాలు, భారీ ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు, 2 విధాల భూకంపము, ఇటు సునామీలు అనేది వాళ్ళను పీడించే అవకాశం ఉంది. తీవ్రంగా నష్టం జరిగిపోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఏప్రిల్ మే లేదా ఆగస్టు ఈ లోపల సంభవించే అవకాశం అధికంగా ఉన్నాయన్నమాట. అందుకనేసి ఈ రాశివారు వీలైనంత వరకు, కర్కాటక రాశివారు శివునికి పెరుగు అన్నంతో శనివారం అభిషేకం చేయడం వల్ల వీళ్లకు పర్సనల్గా ఏదన్నా వచ్చే సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి. ప్రశాంతంగా సంతోషంగా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు చక్కగా అభివృద్ధి చెందుతారు. వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతాన యోగం కూడా ఉంది, పుత్ర సంతాన ప్రాప్తి ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం సంతాన విషయంలో బాగా అందరూ దృష్టి సారిస్తారు. అధిక సంతాన యోగం కూడా కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద దేశమంతా కూడా అధిక సంతాన ప్రాప్తి కలిగే అవకాశము ఉంది. కాకపోతే కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది, అంటే సంతాన విషయాలలో. అంటే ఈ కర్కాటక రాశి వారికి కావచ్చు, లేదంటే మిథున రాశి వారికి కావచ్చు, లేదా మేషరాశి వారికి కావచ్చు, సంతాన విషయంలో కాస్త ముందు జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది, కలిసి వస్తుంది. సమయానుకూలంగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి చూసుకునేటప్పటికీ పుత్ర సంతానమైన ఉంది, లేదంటే స్త్రీ సంతానం కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది. మొత్తానికి మిథున రాశి, కర్కాటక రాశి వారికి కొన్ని మీరు చెప్పిన పరిహారాలు పాటిస్తూ ఉంటే అవును విపరీతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అవును, నష్టాలు అనేది నివారణ జరుగుతుంది. ఇంకా విపరీతంగా యోగం ఏర్పడే అవకాశం ఉంది. మనకు విపరీత రాజయోగం అనేది ఉంది, కాకపోతే పర్సనల్గా రాశుల వారికి తీసుకుంటే 100% ఉంది. కానీ ఈ సంవత్సరం అంతరిక్షంలో మనం చెప్పుకున్నాం కదా, సప్తగ్రహ కూటమి, అందరూ షష్టగ్రహాలే అనుకుంటారు. వరుణ దేవుడు కూడా కలవడం వల్ల అవి 7 గోళాలు ఒక చోటికి రావడం వల్ల, అంటే దూరం డిస్టెన్స్ ఎలా ఉన్నా కూడా అవన్నీ ఒక ఇంట్లో ఒక హౌస్లోకి రావడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు మిథున రాశిలో కేతు ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు అధికంగా, అంటే ఒక పర్సనల్గా అయినా రావచ్చు, లేదా దేశమంతా కూడా అనారోగ్య సమస్యలు పట్టి పీడించే అవకాశం కూడా అధికంగా ఉంది. ఎందుకంటే ఒక పక్కన అపసవ్య కాల సర్పదోషం. అపసవ్య కాల సర్పదోషము అంటే నల్ల సర్పము, నీల సర్పము. నీల సర్పము అంటే ఇక్కడ బ్లాక్ అన్నమాట, అది బ్లాక్, చీకటి. నల్ల సర్పం అనేది ప్రకృతిని వెంటాడుతుంది. దాన్నే అపసవ్య కాల సర్పదోషం అంటే కాలం అనేది రివర్స్లో తిరుగుతుంది అని అర్థం. రివర్స్లో తిరుగుతుంది. దానివల్ల ఏంటంటే అనుకోని ఉత్పాతాలు, అంటే దేశమంతా, పర్సనల్ కన్నా కూడా దేశమంతా కూడా ఉత్పాతాలు సంభవించే అవకాశం. మన భారతదేశంలోనూ భూకంపాలు, సర్పజాతి విపరీతంగా సంచారం చేయడము. అంతేకాకుండా ఈ సంవత్సరం నమోదు చేసుకుంటే ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాదిలోపు సర్పకాటికి కోట్ల సంఖ్యలో
గురయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే ఏది ఒక సర్పకాటి అనే కాదు, ఏదైనా సరే క్రిమి కీటకాల వల్ల, సర్పాల వల్ల బలయ్యేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అధిక సంఖ్యలో ఉంటారు. మామూలుగా ఒక సంవత్సరంలో విషసర్పాలకి కాటుకు గురి అయినటువంటి వాళ్ళు ఓవరాల్గా సంవత్సరం అంతా కలుపుకుంటే ఒక 1000 మందో లేకపోతే 5000 మంది ఉంటే ఈ సంవత్సరం మినిమం 1,00,000 మంది దాకా అంత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంటే దేశమంతా కూడుకొని మనము ఒక చోటని కాదు, మొత్తం ప్రపంచమంతా ఓవరాల్గా లక్షల సంఖ్యలో క్రిమి కీటకాల కాటుకి గురయ్యే అవకాశం విపరీతంగా ఉంది. తద్వారా కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం అధికమైనటువంటి ప్రాణ నష్టాలకు సంభవించే అవకాశం ఉంది. దీన్ని కూడా మనం నివారణ చేసుకోవడానికి ఎక్కువ శాతం వీటికన్నిటికీ అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి, రెండోది ఈ సంవత్సరం సూర్యుడు రాజు కాబట్టి, ఈ శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అంతా కూడా రాజు కాబట్టి సూర్యుడు, అందుకనేసి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం వల్ల అపసవ్యకాల సర్పదోషం కాస్త మనకు భారీ నష్టాన్ని కలగచేయదు, స్వల్పంగా వైదొలిగిపోయే అవకాశం ఉంది. అంటే మనకు ప్రాణ నష్టం జరిగిపోవాల్సింది కాస్త మనం చేసిన దానికి పూజా ఫలం వల్ల ప్రాణ నష్టం జరగకుండా చిన్న స్వల్పమైనటువంటి గాయంతో మనం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా బయటపడతాము. పెద్ద అనారోగ్యంతో పీడకు గురి కావడం కన్నా చిన్న స్వల్పమైనటువంటి సమస్య మళ్ళీ కోలుకుంటాం కదా. ఆ వచ్చిన సమస్య మళ్ళీ ఎలా వచ్చిందో అలాగే వైదొలిగిపోతుంది కదా. లేదంటే ఈ అపసవ్యకాల సర్పదోషం ప్రపంచానంతా కూడా భారీ నష్టాన్ని కలగచేయపోతుంది. ప్రకృతి విలయాలు, సునామీలు, భూకంపాలు, వీటితో పాటు విష జంతువులు అధికమై పీడించే అవకాశం ఎక్కువగా ఉంది. వీటన్నిటికీ బ్రహ్మాస్త్రం ఏంటంటే భక్తే బ్రహ్మాస్త్రం. ఎన్ని అయినా సరే భారతదేశం మాత్రం, భారతదేశానికి డోకా లేదు, వేరే దేశాలకు మాత్రమే అధికంగా నష్టం ఉంది. మన భారతదేశంలో ఎటువంటి వాడైనా కానీ భక్తి విషయంలో మాత్రం అనంతం. మనం దుర్మార్గుడు అనుకునేవాడు కూడా వాడిలో భక్తి అనేది ఒక కోణంలో విపరీతంగా ఉంటుంది. మనకు ఎగ్జాంపుల్ రావణాసురుడే, మన దక్షిణాధిపతి రావణ బ్రహ్మ. తను కొన్ని విషయాల్లో దుర్మార్గుడైనా మామూలుగా భక్తి విషయంలోకి వచ్చేటప్పటికి ఇంకా ప్రాణాన్నైనా వదిలేస్తాడు. అంటే ఆ టైపు వాళ్ళు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో విపరీతం. అందువల్ల మనలో భక్తి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ప్రపంచానికి మనము ఎప్పటికీ ఆదర్శమే. ప్రపంచానికి ఆదర్శం. భారతదేశం అంతా కూడా ఆదర్శమే. గురుగారు చక్కటి విషయాలు తెలియజేసినందుకు, అలాగే మిథున రాశి, కర్కాటక రాశి గురించి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదండి, ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.